యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎల్లొస్తాం లత. అక్క, నువ్వే నా ధైర్యం అక్క. నువ్వే లేకపోతే నాకు ఈ బ్రతుకే లేదు, ఈ జీవితమే లేదు. ఈ జీవితం నీదక్కా. సరే అక్క, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే తల్లి, వెళ్తామా? ఏంటి లత, నా అరుపులు తిట్లు ఇవన్నీ నిజం అనుకున్నావా? పిచ్చి లత, ఏదో మొగుడన్నాక అప్పుడప్పుడు అరుస్తుంటాడు. అవన్నీ సర్దుకోకపోతే ఎలాగా? మావా, ఇల్లేంటి మావా ఇంకా రాలేదో? ఇక్కడే ఉండమన్నారు కదే, చూద్దాం వస్తారేమో. అమ్మోయ్, నాన్నోయ్, ఎక్కడున్నారే? నువ్వు మనిషివా దున్నపోతువా? ఏటి నాన్న అంత మాట అనేసినావు? మరి లేకపోతే ఏంటి? ఆ గుండుగాండి పెళ్లి చేసుకున్నప్పుడు మాతో ఒక మాట అయినా చెప్పాలని ఇంగిత జ్ఞానం నీకు లేదా? ఓస్, అంటే నాకు అవతారం గారికి పెళ్ళైన విషయం నీకు తెలిసిపోయిందనమాట. తెలియకుండా ఎట్టా ఉంటది? ఇంతకీ ఎక్కడ తగలడ్డావు? ఇంకెక్కడుంటాను, అవతారం గారి ఇంటికే వచ్చాను. ఇంతకీ నాకు అవతారం గారికి పెళ్ళైన విషయం మీకెవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారే? మీ ఇంట్లో ఉందిగా చిట్టెమ్మ. ఆ రోజు నిన్ను నన్ను మీ అమ్మని వాయించేసిందే ఆ అమ్మాయే దారిలో కనబడి చెప్పింది. చిట్టమ్మ చెప్పిందా? మిమ్మల్ని చిట్టమ్మ కలిసిందా? కలవకుండా ఎట్టా చెప్పుద్ది, బుర్ర తక్కువదానా? అది కాదు నాన్న, చిట్టమ్మ మిమ్మల్ని కలిసిందంటే అందులో ఏదో తిరగాసి ఉంటుంది. మీరేం చేస్తారంటే రండి రండి రండి. సిట్టమ్మా, మీకు 100 ఏళ్ళ ఆయుష్. ఎందుకు? ఇప్పుడే నీ గురించి నా కూతురికి చెప్తున్నాను, ఇంతలో నువ్వు వచ్చేసావు. నేను ఇలాంటి కలిసిన విషయం ఆ చింతామణికి తెలిసిందంటే ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళి ఇంటి దాకా వెళ్ళకుండా ఆపేతుంది. నాన్న, నాన్న, నీ చెప్పేది మీకు వినపడుతుందా? వినపడుతుందిలేవే. ఎమ్మోళ్ళు వచ్చేసారులే, ఇంకా సేపట్లో ఇంటికి వచ్చేస్తాం. మిగిలిపోయిన తిట్లన్నీ కలిశాక తిడతాను. పనికి మాలిన దానా అని, పనికి మాలిన దానా. నాన్న, నీ చెప్పేది విన్నానా? చస్ నోరుమోయ్. అన్నోళ్ళకి ఒక మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు. నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదే. ఉండు, అక్కడికి వచ్చాక తాడో పేడో తేల్చేస్తాను. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రావద్దు నాన్న. ఎందుకే? నేను వచ్చి మిమ్మల్ని కలిసాక చెప్తాను. ఈ లోపు మీరు తొందరపడి రాకండి, కొంపలు అంటుకుపోతాయి నాన్న. ఏటి మావా, మనల్ని ఇంటికి రావద్దంటుందేంటే? అచ్చో, ఆ చింతమణి కనిపెట్టేసినట్టుందే. ఏదో ఒకటి చేసి వెళ్ళని తీసుకెళ్ళాలి. బాబాయ్, ఆ ఫోన్ పాలిటీ. ఎదిగో చింతామణి, నువ్వేం కంగారు పడుకో. మీ అమ్మని నాన్నని జాగ్రత్తగా ఇంటి కట్టుకొచ్చే బాధ్యత మాది. ఏ, మా అమ్మ నాన్న ఇంటికి తీసుకురావడం ఏంటి? ఓహో, అలా అంటావా? అలాగలాగలాగే. వాళ్ళని ఆటోలోనో బస్సులోనో ఎక్కించను, స్వయంగా మన కార్లోనే తీసుకొస్తాను. సరేనా? నువ్వేం కంగారు పడు మాకే. హలో హలో, ఏటంటుందమ్మా? ఏట్లేదు బాబాయ్, మిమ్మల్ని ఆటోలోనో బస్సులోనో ఎక్కించి తీసుకొస్తే ఎట్టాగా అని మీ కూతురు బాధపడిపోతుంది. పిచ్చి మొహంది, పెళ్లి చేసుకుందే గాని
మేమంటే దానికి పంచ ప్రాణాలు. అవునవును, కరెక్ట్ కరెక్ట్. రండి రండి, కరెక్ట్. పదవే, రండి, పద. రండి రండి అట్నే. రండి. బే, ఆ, బే, బే, కూర్చోండి. బే, 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 బే. ఆగవే. ఏటి మావా? ఒక పాలుండు. అవునమ్మా, అదేమో మమ్మల్ని ఇంటికి రావద్దు అంటుంది, నువ్వేమో దగ్గరుండి తీసుకురమ్మంది అంటున్నావు. ఈ రెండిట్లో ఏది నిజం? ఒక పాలి కూతురికి ఫోన్ చేస్తాను, ఆ ఫోన్ ఇయ్యమ్మా. అది బాబాయ్, అవసరం లేదు. ఇలా ఇవ్వమ్మా. ఓ నాయనో, నేనైతే ఫ్లోలో మేనేజింగ్ చేసా. ఇప్పుడు కనుక చింతమణికి పోతరాజు ఫోన్ చేశాడంటే ఖచ్చితంగా ఇంటికి రావద్దుంటుంది. ఇలా అడుక్కునే బ్యాచ్ అని కాంతమ్మత్త దగ్గర నిరూపించే అవకాశం పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? చిట్టి ఏదో ఒకటి చెయ్యి. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఆ, ఎలాగో మీ కూతురు దగ్గరికే వచ్చేస్తున్నారు కదా, ఈ లోపు ఫోన్ చేసి మాట్లాడాలేటి? మాట్లాడాలనుకున్న మూడు ముక్కలేటో ఇంటికి వెళ్ళాకే మాట్లాడుకోవచ్చు కదా. ముందు మీరు కారుకండి, ఎక్కండి. లేదమ్మా, అది ఎందుకో మమ్మల్ని రావద్దు అంది. ఎందుకు రావద్దు అందో అర్థం కావట్లా. ఓ పారి ఫోన్ చేసి అడిగామనుకో ఎందుకు రావద్దు అందో తెలిసిపోద్ది కదా. ఉండు, ఫోన్ చేస్తాను. ఏటైంది మావా? బిజీ అని వస్తుంది. మళ్ళీ చెయ్యి. ఏటైంది? ఎంగేజ్ అవుతున్నదే. మళ్ళీ కొట్టు. ఏంది ఇది, ఏదో బిజీ అని చెప్తుంది. ఎవరితోనో మాట్లాడుతున్నట్టుంది. ముందు మీరు కారుకండి, ఎల్లదేలా మాట్లాడుకోవచ్చు కదా. అంతేనంటావా? అంతే అంతే. సరే, టైమింగ్ ఎందుకు బొక్క, వెళ్దాం పదవే ఈరమ్మా. పదా, ఎక్కు. పదండి. రింగ్ అవుతుంది. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నానే, ఈ లోపు నువ్వే నాకు ఫోన్ చేసావు. మీ ఇంటికే బయలుదేరాం. మీ అమ్మ, నేను, సిట్టెమ్మతో పాటు అందరం కారులోనే ఉన్నాం. రావద్దు 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 నాన్న, రావద్దు. మీరు ఇంటికి రావద్దు, నేను చెప్పేది వినండి. ఏంటి, ఎందుకే? ఒక నిమిషం. ఇదిగో సింతామణి, నీ బాధ నాకు అర్థమైంది. మీ అమ్మా నాన్న అక్కడికి వచ్చేసి కాంతమత్త ముందు బండ బూతులు తిడితే పరువు పోతుందనే కదా మీ అమ్మా నాన్నల్ని వద్దు అంటున్నావు. అంతగా కావాలంటే అందరి ముందు తిట్టొద్దని చెప్తానులే. నువ్వు మాటి మాటికి మీ అమ్మా నాన్నల్ని రావద్దు రావద్దు అని అనకు. పాపం వాళ్ళు చూడు ఎలా బాధపడిపోతున్నారో. సరే సరే, నువ్వు ఏడి కంగారు పడుకో, వచ్చేస్తానులే. అయ్యో, ఇప్పుడు అర్థమైంది సిట్టమ్మా, అది మమ్మల్ని ఇంటికి ఎందుకు రావద్దంటుందో. ఎందుకు రావద్దంటుంది? ఎందుకంటే ఏముంది బాబు, ఇంటికి వెళ్ళాక మేము 30 తిట్లు తిడతాం కదా. దాంతో వాళ్ళ బంధువుల ముందు పరువు పోతుందని మమ్మల్ని రావద్దంటుంది. బే. ఎంతైనా కన్న కూతురు, పైగా అవతారానికి పెళ్ళాం అయిపోయింది. అందరి ముందు మేమెందుకు తిడతాంలే. ఓహో అవునా? నేను మా అమ్మతో చెప్తానులే తిట్టొద్దని.
మీరేం కంగారు పడకండి. అమ్మయ్యా, ఏదో విధంగా టాపిక్ మార్చేసి వీళ్ళనైతే ఇంటికి తీసుకెళ్తున్నాను. ఈ ఏసాల్లో కనుక కాంతమ్మ తెలని చూసిందంటే ఇసేం మొత్తం అర్థమై వాళ్ళతో పాటుగా ఆ చింతమణిని కూడా మెడపెట్టి బయటికి ఎంటెత్తుంది. పీడ వదిలిపోతుంది. ఏటే ఎలా జరిగింది? నాకు మాత్రం ఏం తెలుసు. మనం మాట్లాడుతుంటే ఆ చిట్టమ్మ ఫోన్ కట్ చేసేసింది. మరి కాసేపట్లో వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. మా అమ్మని నాన్నని ఆ ఏసాల్లో కాంతమ్మ గారు చూశారంటే నా బతుకు మొత్తం బయటపడిపోద్ది. కాంతమ్మ గారు తర్వాత భూతంలా నా మీద పడిపోద్ది. ఆ తర్వాత నా భవిష్యత్తు ఊహించుకుంటేనే భయం వేస్తుంది. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. ఏటి బాబాయ్, నోరు తెరుచుకొని మరి అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఇదిగో చిట్టమ్మా, మా కూతురు నిజంగానే ఈ ఇంటికి కోడలైందా? చిచి, ఇంటికి కోడలట్ట అవుతుంది బాబాయ్, ఇంట్లో ఉన్న మనుషులకి కోడలైతే. నువ్వు భలే జోకింగ్లు చేస్తావమ్మాయి. ఎంతకీ పెళ్లి కొడుకు ఏటి చేస్తాడు? ఏమీ చేయడు. ఏటి చేయడా? అంటే ఖాళీగా ఉంటాడని నా ఉద్దేశం. ఓ, ఖాళీగా ఉంటాడా? పెళ్లి కొడుకు గురించి పక్కనెడితే ఈ బిల్డింగు ఎవరి పేరు మీద ఉంది? పేరు మీద ఎందుకుంటుంది బాబాయ్, నేల మీద కదా ఉంటుంది. మళ్ళీ జోకింగు. మొత్తానికి మా కూతురు కోటీశ్వరుడికి కోడలైందన్నమాట. అవును మావా, మన అమ్మాయి జీవితమే మారిపోయిందే. ఇక నుంచి మనం కూడా ఇదే ఇంట్లో ఉందామయ్యా. అవునే, ఇక నుంచి నేను డబ్బులు కొట్టుకోవడం, నువ్వు పొచ్చిపట్టి అడుక్కోవడం అన్ని మానేసి జమీందారులు లాగా దర్జాగా బతుకుతాం. అలాగే బతుకుదురు గాని పదండి లోపలికి వెళ్దాం. వెళదాం వెళదాం. అవును, మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? ఎక్కడ జనాలుంటే అక్కడ ఉంటారు. ఏంటి? అదే, వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అవును. ఆహా, నేననేది బిజీగా ఉన్నారా ఖాళీగా ఉన్నారా అని కాదు, ఏ ఊళ్ళో ఉంటారు అని. ఏ ఊళ్ళో ఎందుకుంటారు? ఈ ఊళ్ళోనే కదా ఉన్నారు. నాయనో, ఈ చిట్టేంటి మా అమ్మని నాన్ని డైరెక్ట్ గా ఇంటి కట్టుకొచ్చేసింది. ఏ చిట్టి, నీకంతగా ముష్టోళ్ల మీద జాలుంటే ఏ పదో పరకో ఇచ్చి రావాలి కాని డైరెక్ట్ గా నట్టింట్లోకి తీసుకొచ్చేస్తావా? వాళ్ళని అపార్థం చేసుకున్నావు కాంతమ్మత. నువ్వు అనుకున్నట్టు వీళ్ళిద్దరూ ముష్టాలు కాదు. మరి తమరి చింతామణి గారికి ఈ బోరుబుగ్గల ఆయన నాన్న అయితే ఆ దిబ్బరోటి ఆవిడ అమ్మన్నమాట. ఏంటేంటేంటేంటి, ఈ బూరె బుగ్గల బాబు ఈ చింతామణికి బాబా? అవును. ఈ దెబ్బరొట్టె మొహంది చింతామణికి తల్లా? అవునమ్మా. ఇక చాలా ఆపుతారా? నేనేంటి, నా లెవెల్ ఏంటి, నా స్థాయి ఏంటి, వీళ్ళిద్దరూ నాకు అమ్మ నాన్నలేంటి? ఏటేటేటి మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే డిస్కో అందని కోటీశ్వరుడి ఇంటికి రాగానే కన్నోళ్ళు ఇద్దరు కానోళ్ళు అయిపోయారమ్మి.
మేము అమ్మా నాన్నలు కాదేటి? కన్నవాళ్ళేంటి కన్నవాళ్ళు? మీరు నా కన్నవాళ్ళు కాదు. మీరు అసలు ఎవరో నాకు తెలియదు. ఏటే అట్టా కొనుగొడుతున్నావేందే? కంట్లో ఏదైనా నలుసుకొని పడిందా ఏంది? అదే ఈయన కదా కాంతమ్మత్త, వాళ్ళిద్దరికీ ఈవిడ గారు కన్ను కొడుతున్నారంట. అంటే అర్థమేటో తెలుసుగా? సరే, అర్థమైంది. ఏవే చింతామణి, ఈ ముష్టి వాళ్ళిద్దరూ నిన్ను కన్నవాళ్ళా? ఓ, ఇదిగో కాంతమ్మ గారు, ఒకప్పుడంటే మేము ముష్టోళం కావచ్చండి, కానీ ఇప్పుడు కాకినాడ కాంతమ్మకి బంధువులు. ఏమే నోరు ముయ్యండి. అసలు ఎవర్రా మీరు? నా ఇంటికి ఎందుకు వచ్చారు? కొంపదీసి ఈ చిట్టెమ్మకేమైనా అమ్ముడుపోయారా? అందుకే నాకు అమ్మ నాన్నగా నటించడానికి వచ్చారా? బా 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 బా. ఇదిగో కోకిలమ్మ, నీ మోగ భాష కాసేపు ఆపుతావా? చిటి, వీళ్ళిద్దరే చింతామణికి అమ్మా నాన్నలని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యం ఏముంది? అది కరెక్ట్గా అడిగావక్క. అలా మిడిగుడ్లేసుకుని చూస్తావేటి? మా అక్క అడుగుతుందిగా, సమాధానం చెప్పండి. చెప్పడానికి ఏముంది? ఈ చింతామణి బుగ్గలు చూసారా? అచ్చగుద్దినట్టు వాళ్ళ నాన్నకులాగే ఉన్నాయి. ఇదిగో ఈ సొట్టమొహం చూసారా? అదిగో వాళ్ళ అమ్మ సొట్టమొహం చూడండి. ఇద్దరిది మ్యాచింగ్ మ్యాచింగ్ మొహాలు, ఒకటే సొట్ట మొహాలు. ఏంటుండేది? నా మొహానికి వాళ్ళ మొహానికి పోలిక. అసలు వీళ్ళెవరో నాకు తెలీదు. ఏటే, కన్న తల్లిదండ్రులను అట్టుకొని మేమెవరో తెలియదంటావా? అంటే నువ్వు మా కూతురివి కాదు అంటున్నావా? అవును, ముమ్మాటికి నేను మీ కూతుర్ని కాను కాను కాను. నీ నోరు అబద్ధం చెప్తుంది, కానీ మన వంశాచారం అబద్ధం చెప్పదే. వంశాచారమా? కాంతమ్మ గారు, ఇదే మా కూతురు అని చెప్పడానికి మాకు చిన్న శాంప్లింగ్ ఉందండి. ఆ శాంప్లింగ్ ఇప్పుడు మేము చేసి చూపిస్తాము. అది చూశాక ఇదే మా కూతురని మీరు ఖచ్చితంగా నమ్ముతారండి. ఏమే, మొదలెట్టేద్దామా? మొదలెట్టండి అయ్యా. చింతామణి, నీ డాన్సింగ్ చూడడానికి ఈ జనాలంతా ఎయిటింగ్. వేసుకోమ్మా, వేసుకో. అట్టాగే నాన్న. మాయమ్మ మాయమ్మ మాయమ్మనే. నా బంగారు తల్లి ఎంత బాగా చేసిందో. అమ్మ చింతామణి, చెప్పు నాన్నా.
నీ డాన్స్ కి ఈ కాకినాడ జనాలంతా నీ డాన్స్ చూసి మైమర్చిపోయి మడత కాజాలు అయిపోయినారు. వచ్చిన మామయ్యల దగ్గర మామూలు అడుగుతల్లే. అడుకో అమ్మా ఓ 10 రూపాయలు దానం చెయ్యమ్మా. ఇవ్వండి. అయిపోయిందిగా? అటు అటు పక్కన. అమ్మా ఓ 10 రూపాయలు దానం చెయ్యమ్మా. అయ్యో 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 తల్లి ఏమైనది? లే 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 అమ్మ తల్లి లేమలే లే తల్లి లే. అయ్యో అయ్యో తల్లి ఏమైనది? ఏంటైనది? ఏ ముష్టిదానా, రోడ్డు మీద అడుక్కునే దానివి నా తమ్ముణ్ణి మోసం చేసి నా ఇంటి కోడలు అయిపోతావా? అది కాదండి కాంతమ్మ గారు, లేదండి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందండి. వీళ్ళకి నాకు ఏ సంబంధం లేదండి. ఏయ్, తేడా ఎక్కడో జరగలేదు, ఇక్కడే జరిగింది. అందుకే నీ బండారం బయటెట్టాలని మీ అమ్మా నాన్నల్ని డైరెక్ట్ గా అట్టుకొచ్చాను.